సాక్షి శివానంద్ 90వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ లాంటి భాషల చిత్రాల్లో ఉర్రు తొలగించిన హీరోయిన్. చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి హీరోలందరి సరసన నటించింది. తెలుగులో అనేక విజయాలు అందుకున్నారు. 1977 ఏప్రిల్ 15న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు సాక్షి శివానంద్. ఆమె తండ్రి పేరు శివానంద్. తల్లిదండ్రులు ఆమెను బాగా ప్రోత్సహించారు. సాక్షి శివానంద్కు ఓ చెల్లెలున్నారు. ఆమె పేరు శిల్పా శివానంద్. మంచు విష్ణు హీరోగా నటించిన తొలి చిత్రం విష్ణులో శిల్పా శివానంద్ హీరోయిన్ గా నటించింది. ఈ సమయంలోనే మోహన్ బాబు శిల్పా శివానంద్ పై చేయి చేసుకున్నారని, జుట్టు పట్టుకొని లాగడంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయని చెప్పుకున్నారు. సాక్షి శివానంద్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి కలిగి పలు ఆడిషన్స్ కు హాజరయ్యేవారు. సినిమాలు, సీరియల్స్ చూస్తూ అనేక విషయాలు నేర్చుకున్నారు. 1995లో జనం కుండలి సినిమాలో మధు పాత్రలో కెరీర్ ప్రారంభించారు. అదే సంవత్సరంలో సంజయ్ సినిమాలో నటించారు. ఆ తర్వాత మలయాళంలో ఇంద్రప్రస్థం అనే సినిమాలో నటించారు. 1996 జీవశంస అనే హిందీ సినిమాలో నటించారు. అదే సంవత్సరంలోనే తెలుగులోకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్టర్ సినిమాలో నటించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన కలెక్టర్ గారిలో అవకాశం వచ్చింది. ఈ సినిమా హిట్ అయింది. 1998లో రాజహంసలో నటించింది. ఆ సంవత్సరంలోనే జంజీర్ హిందీ సినిమాలో నటించారు. తెలుగులో స్నేహితులు సినిమాలో నటించింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో సముద్రం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సీతారామరాజు సినిమాలో నటించారు. 2000 సంవత్సరంలో బాలకృష్ణతో వంశోద్ధారకుడు చిత్రంలో నటించారు. మహేష్ బాబుతో యువరాజు సినిమాలో, రాజశేఖర్ తో సింహరాశిలో నటించారు. 2002లో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. 2-3 సినిమాల్లో నటించి 2004లో తమిళ సినిమాలో నటించారు. కేవలం వెండి తెరపైనే కాక బుల్లి తెరపై గాత్రంతో ఆకట్టుకున్నారు. సాక్షి శివానంద్ సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఎంతగానో రాణించిన సాక్షి శివానంద్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇంకా బాగా రాణించాలని మనం కూడా కోరుకుందాం.